హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి వ్యాయామ ఉపాధ్యాయులు మరి స్కూల్ ప్రారంభంలో స్టార్టింగ్లో ఏ వర్క్ ఇంపార్టెంట్గా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి మీకు నేను ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు వచ్చేసి మన ఛానల్ని అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మరి ఈ వీడియో ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఈరోజు వచ్చేసి మీకు స్కూల్ స్టార్టింగ్లో వచ్చేసి 6th క్లాస్ వాళ్ళని అయితే మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే 6th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ మరి వాళ్ళకి డిసిప్లిన్ అనేది ముందుగా మనము ఏ విధంగా స్టార్టింగ్ నుంచి మన డిసిప్లిన్ ఏ విధంగా వాళ్ళకి మెయింటైన్ చేయగలిగితే ఎండింగ్ దాకా అదే డిసిప్లినే వస్తుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. సో ముందుగా వచ్చేసి 6th క్లాస్ పిల్లలైతే కొంచెం వాళ్ళ ప్రైమరీ సెక్షన్ నుంచి వచ్చింటారు కాబట్టి వాళ్ళ యొక్క సైకాలజీ అనేది కొంచెం చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటుంది కాబట్టి కొంచెం చేంజ్ చేస్తూ రావాలి. సో దానికి సంబంధించి ఓన్గా మీరు ఏ వేలో వాళ్ళని డిసిప్లిన్ తీసుకురావాలనుకుంటున్నారు అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఇప్పుడు నేను చెప్పే టాపిక్లో మీకు ఏవైనా హెల్ప్ అయితే అవ్వచ్చు అనమాట. సో ముఖ్యంగా వచ్చేసి 6th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాళ్ళ యొక్క నేమ్స్ అయితే మనం అడగాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. సో వాళ్ళ నేమ్స్ మనం తెలుసుకుని సో ఒక్కొక్కరికి నేమ్స్ అడుగుతూ వాళ్ళ నేమ్తో పిలవాలి. ముఖ్యంగా వచ్చేసి సో క్లాస్ రూమ్లో మనం ముఖ్యంగా వెంటనే గ్రౌండ్కి తీసుకెళ్లకుండా వాళ్ళ క్లాస్ రూమ్లో కొంచెం మైండ్ని సైకలాజికల్గా సో మీ వైపుగా వాళ్ళని అట్రాక్టివ్ చేసే విధంగా కొన్ని చిన్న మరి ఇండోర్ గేమ్స్ ఏవైతే ఉంటావో వాటిని మనము కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. క్లాస్ రూమ్లో ఇండోర్ గేమ్స్ అయితే కొన్ని కండక్ట్ చేసుకుని సో వాళ్ళ యొక్క మైండ్ని మీ యొక్క సైడ్ అంటే మీ సైడ్ మీరు చెప్తే వినే విధంగా మీరు వారికి ఎంటర్టైన్మెంట్ చేస్తూ సో అందులోనే భాగంగానే కొంత డిసిప్లిన్ అనేది కొంత లెక్చరింగ్ ఇస్తూ అంటే కొంచెం డిసిప్లిన్ సంబంధించినటువంటి స్పీచెస్ ఇస్తూ వాళ్ళని మీ యొక్క మైండ్కు వాళ్ళని డైవర్ట్ చేయవలసిందిగా ఈ యొక్క మీకు సలహా అయితే ఇస్తాను అనమాట. సో ముఖ్యంగా వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి యొక్క నేమ్స్ అడుగుతూ నేమ్స్ తెలుసుకొని సో వాళ్ళని నేమ్స్తో పిలుస్తూనే సో ఇంకొక ఇంపార్టెంట్గా ఒక సో వాళ్ళకి ఎయిమ్ అనేది గుర్తు చేయవలసిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఆ ఎయిమ్ ఏంటి అంటే మీరు స్టడీస్ అయితే చేస్తున్నారు, మరి మీరు ఏం అవ్వాలనుకుని స్టడీస్ చేస్తున్నారు, సో మీకు ఏ లక్ష్యం అనేది ఉందని చెప్పేసి వాళ్ళకి స్టార్టింగ్లోనే ఒకసారి మీరు అడగాలన్నమాట. సో ఎందుకంటే ఇది ఎండింగ్లో కూడా 10th అయిపోయే ముందు కూడా ఒకసారి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళకు గుర్తు చేసి మనము మరి 10th క్లాస్ నుంచి మరి అవుట్ సైడ్ వెళ్ళిపోతారు కదా ఇంటర్మీడియట్కి, అప్పుడు ఒకసారి గుర్తు చేయాలని చెప్పేసి నా యొక్క సలహా అయితే మీకు ఇస్తా ఉన్నాను. సో ఒక్కొక్కరి యాటిట్యూడ్ ఒకలా ఉంటుంది. సో నా యాటిట్యూడ్లో నేను కొన్ని సక్సెస్ అయినటువంటి సన్నివేశాలు సక్సెస్ అయినటువంటి టాపిక్స్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఏంటంటే ఈ విధంగా చేస్తే 6th క్లాస్ వాళ్ళు డిసిప్లిన్గా ఉండడానికి 100%గా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ టిప్స్ కొన్ని మీకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి సో ఈ విధంగా అయితే తప్పకుండా వారి యొక్క ఏం అంటే మీరు చదువుకొని ఏమో వాళ్ళు అనుకుంటున్నారు, సో మీ లక్ష్యం ఏంటి అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇది తెలియని ఒక ఏజ్ అనమాట. సో వాళ్ళు ఇది పలాంది అవ్వాలి, పలాంది స్టడీ చేస్తే పలాంది అవ్వాలి అనేది కూడా వాళ్ళకి తెలియని వయసు, కాకపోతే ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇది అడగడం వల్ల ఈ యొక్క టాపిక్స్ స్కూల్లో ఏం జరిగినా ఆ టాపిక్స్ అన్ని సో ఇంటి దగ్గర వచ్చేసి పేరెంట్స్తో కూడా షేర్ చేసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుంది. సో ఇది నేను చెప్పే ఒక టిప్ అనమాట. సో దీని తర్వాత ఇప్పుడు మీకు చెప్పినటువంటి టిప్స్లో 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే సో వాళ్ళ యొక్క పేర్లు తెలుసుకొని నేమ్స్ అనేది అడుగుతూ వాళ్ళ నేమ్స్ తెలుసుకొని నేమ్స్ ద్వారానే వాళ్ళని పిలుస్తూ సో మీరు వాళ్ళ ఏం అనేది ఏంటి అనేది కనుక్కోవాల్సినటువంటి 2వ పాయింట్ కూడా ఉందన్నమాట. సో ఈ 2 పాయింట్స్ అయితే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్లాస్ వాళ్ళకి మనం ముఖ్యంగా మరి మరి క్లాసెస్ తీసుకోవాలి, ఏ ప్రాక్టీస్ చేయించాలి, ఏ విధంగా నీడెడ్ ఏంటివి అనేది మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు వారికి ప్రైమరీ సెక్షన్లో వ్యాయామ విద్య అనే ఒక ఎడ్యుకేషన్ టీచర్ అయితే ఉండరు కాబట్టి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండరు కాబట్టి సో హై స్కూల్ సెక్షన్లో వాళ్ళకి అసెంబ్లీ అనేది ఏ విధంగా నిలబడుకోవాలి, సో మరి రిపోర్ట్స్ ఏ విధంగా చెప్పాలి, సో అటెన్షన్ స్టాండర్డ్స్లు కూడా అంత క్లియర్గా వాళ్ళకి రాకపోవచ్చు. ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ అనేది కొంతవరకు అయితే చెప్పింటారు. సో అంత పర్ఫెక్ట్గా అయితే వాళ్ళకి ఆ స్కిల్ అనేది రాదనమాట. సో స్టార్టింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే సో 6th క్లాస్ వాళ్ళకి క్లాస్ తీసుకుని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి సింగిల్ లైన్ ఏ విధంగా నిలబడాలి, సో తర్వాత సింగిల్ లైన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి,
సో సింగిల్ లైన్ చెక్ చేసుకునే సమయంలో కొన్ని కమాండ్స్ కంపల్సరీ మనం అలవాటు చేయాలన్నమాట. సో అలవాటు చేసినామంటే సో అసెంబ్లీలో మనకు ఆ కమాండ్స్ ద్వారానే ఈజీగా మనము వాళ్ళని అసెంబ్లీని నిలబెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా అవుతుందన్నమాట, వర్క్ అవుతుంది. సో ఎలాగంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాళ్ళకి అటెన్షన్ అండ్ స్టాండర్డ్ అనేది మనము నేర్పించవలసిన అవసరం ఉంది. తర్వాత వచ్చేసి లైన్ చెక్ చేసుకోవడానికి రైట్ డ్రెస్ మీద చెక్ చేసుకోమని చెప్పేసి మనం అలవాటు చేసే విధంగా మనము కమాండ్స్ అయితే ఇవ్వాలి. సో ప్రాక్టీస్ కూడా చేయించాలి వాళ్ళతో, కొన్ని క్లాసెస్ ఇవి తీసుకోవాలన్నమాట. సో అదేవిధంగా మీరు వచ్చేసి సో ఫ్రమ్ రైట్ ఇన్ కంటిన్యూస్ నెంబర్స్ అనేది వాడండి. ఎందుకంటే టోటల్గా ఎంత మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనేది ఒక కౌంట్ కోసం అనమాట, వాళ్ళకి అలవాటు అవ్వడానికి. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఫ్రమ్ రైట్ ఇన్ 2s నెంబర్స్ కానీ 3s నెంబర్స్ కానీ 4s నెంబర్స్ కానీ చెప్తూ వాళ్ళకి అవగాహన తీసుకురావాలి. ఎందుకంటే 2 టీమ్స్కి డివైడ్ చేసేటప్పుడు ఏ విధంగా తీసుకుంటాము, 3 టీమ్స్ని డివైడ్ చేసేటప్పుడు ఏ విధంగా కౌంటింగ్ అనేది తీసుకుంటామని చెప్పేసి సో ఈ క్లాసెస్ అయితే మీరు కంపల్సరీ వాళ్ళకు ప్రాక్టికల్గా మీరు తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వీరికి సిపిఎల్స్ రిపోర్ట్ ఏ విధంగా చెప్పాలి అనేది కూడా సిపిఎల్స్ రిపోర్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మరి ఛానల్లో చాలా ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ లింక్ ఓపెన్ చేసి సో క్లియర్గా మీరు సిపిఎల్ రిపోర్ట్ ఏ విధంగా చేయాలనేది కూడా తెలుసుకోండి. అంతేకాకుండా ఎస్పిఎల్ రిపోర్ట్ రిలేటెడ్గా కూడా మరి ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను కింద ఇస్తాను, అది కూడా మీరు మరి చూసి ఫాలో అవ్వండి అనమాట, నేర్చుకోండి. సో వచ్చేసి ఇక్కడ మీకు ఏంటంటే సిపిఎల్ రిపోర్టు స్టార్టింగ్లో వాళ్ళకి సరిగ్గా రాదు, మనము కంపల్సరీ ట్రైన్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇంతే కాకుండా మీరు అటెన్షన్ స్టాండర్డ్స్తో పాటు ఆఫ్ లెఫ్ట్ టర్న్, ఆఫ్ రైట్ టర్న్, సో టోటల్గా రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, అబో టర్న్, సో ఇవన్నీ మనకి వాళ్ళకి మనం నేర్పించాలన్నమాట. ఇవి నేర్పించడం వల్ల ఏమవుతుందంటే సో మరి అసెంబ్లీలో మనము ఈజీగా కమాండ్స్ ద్వారానే మరి కొన్ని వేల మంది ఉన్నా కూడా, అంటే స్టూడెంట్స్ వేల సంఖ్యలో ఉన్నా కూడా సో మీరు మరి అసెంబ్లీని చక్కగా నిర్వర్తించవచ్చు. సో స్టాండ్ చేయడానికి మీరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి లీడర్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ మైక్ సిస్టమ్ ఉంటే కన్నా మైక్లో ఒక కమాండ్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో అటెన్షన్ అని చెప్పేసి వాళ్ళకు రైట్ టర్న్ చెప్పేసి రైట్ టర్న్లో అందరూ చెక్ చేసుకుని అని చెప్పేసి మళ్ళీ లెఫ్ట్ టర్న్ చెప్పేసి సో వాళ్ళని మళ్ళీ రైట్ డ్రెస్ అండ్ ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకుని అని చెప్పొచ్చు. సో అంతేకాకుండా మీరు మరి ఒక్కొక్కరికి దగ్గరికి వెళ్ళి నిలబెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా మీరు అసెంబ్లీలో మరి కమాండ్స్ ద్వారానే అసెంబ్లీ లైన్ ఫామ్ చేసే విధానం చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి సో వీడియోస్ కూడా నేను చెప్పాను, ఆ వీడియో లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో వీటితో పాటు 6th క్లాస్కి మీకు ట్రైనింగ్, మెయిన్ బేసిక్ ట్రైనింగ్ ఇవన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంటే అసెంబ్లీలో మీకు 6th క్లాస్ వాళ్ళు కానీ ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా రిపోర్ట్ చెప్పాలనేది వాళ్ళకు ఈజీగా అయిపోతుంది అనమాట. లేదంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ కొన్ని క్లాసెస్ మనము గతంలో ఉన్న క్లాసెస్ ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంటాము. సో వాటికి 6th క్లాస్కి డిఫరెంట్ ఉంటుందన్నమాట. అసలు వెయిట్లోనైనా సరే, అంటే స్టాండ్ చేయడంలో కానీ రిపోర్ట్ చెప్పడంలో కానీ సో కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళలో కలిసిపోవాలంటే 6th క్లాస్కి ఎక్కువ క్లాసెస్ సో మీరు జూన్ స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి సో మరి జూన్ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం అడ్మిషన్ అయిన తర్వాత పిల్లలు కొంచెం లేట్గా రావచ్చు స్కూల్కి. సో అప్పటి నుంచి కంటిన్యూ చేయాలంటే మరి ఒక్కొక్కరికి అంటే మళ్ళీ సెలవులో ఉన్నటువంటి పిల్లలు మధ్యలో గ్యాప్ ఇచ్చి వస్తుంటారు కాబట్టి అందరికీ ఒకేసారి క్లాస్ చెప్పాలంటే ఆ జూన్ అనేది వదిలేసి సో జూలై నుంచి మీరు కంపల్సరీగా క్లాసెస్ అయితే తీసుకోండి. పర్ఫెక్ట్గా వాళ్ళు ట్రైన్ అవుతారనమాట. అందరూ వస్తారు, ఆబ్సెంట్ అవ్వరనమాట ఎక్కువ. సో ఈ విధంగా సో అందరూ వస్తుంటే మీరు స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేను చిన్న సలహా ఇస్తున్నాను అనమాట. అందరూ వచ్చినప్పుడు చెప్తే మీకు మరి డబల్ టైం అంటే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఈ విధంగా మీరు 6th క్లాస్కు కొత్తగా వచ్చినటువంటి మరి 6th క్లాస్కి ఈ విధంగా మనం ట్రైన్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ ఏంటంటే సో ఆల్రెడీ మరి ట్రైన్ అయినటువంటి స్టూడెంట్ ఉంటారు కదా, సో ట్రైన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ రీఫ్రెష్ చేయాలన్నమాట. అంటే ఏవైతే స్కిల్స్ అయితే మనం అసెంబ్లీలో ఫామ్ చేసేటటువంటి మరి కమాండ్స్ ఏవైతే ఉన్నావో వాటితో పాటు రిపోర్ట్స్ని కూడా ఒకసారి మళ్ళీ రీప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఒకసారి వాళ్ళకి రీఫ్రెష్ అవుతుంది, మళ్ళీ యాక్టివ్ అవుతారు. మరి చేసే కమాండ్స్ ద్వారా వాళ్ళు చేసేటటువంటి ప్రతి స్కిల్ అంటే పర్ఫెక్ట్గా ఉండాలంటే మళ్ళీ ఒకసారి రియాసత్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అంటే కొత్తగా వచ్చిన 6th అడ్మిషన్స్ కానీ ఆల్రెడీ ప్రీవియస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ అందరికీ మనం ఒకసారి రీఫ్రెష్ చేయాలన్నమాట. ఈ స్కిల్స్ అనేది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే కమాండ్స్ ఉన్నావో అవన్నీ కంపల్సరీ రీఫ్రెష్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తూ షేర్ అయితే కంపల్సరీ చేయండి. ఇంకొక కొత్త యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.